రచ్చ బండ దగ్గరకు వచ్చి రచ్చ రచ్చ చేయడానికి రెడీగా ఉన్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. పొరపాటు లేదో ఓడిపోలేదో ఏరా ఆ మూల కూర్చున్నా చేసిందంటే చేసిరా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు ఏమైందన్నా ఏమైందంటే అని చూస్తే అర్థం అవట్లేదా మొన్న అమ్మాయి తోటలో పూలు కోసుకుంటే మామిడి తోటలో ఆడొచ్చి చేపట్టుకుని వెనకాల తోటలో లాక్కాడట ఆడు తోటలో తీసుకుని అంత అర్లేదేమో ఇప్పుడు వస్తుంది అలాగా వీడు ఎంత డేంజర్ అంటే ఇగో వీడికి పెళ్ళి 25 సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చి మన ఊర్లో పిల్లల్ని తీసాడు పక్కూరు కాపురం చేస్తున్నాడు ఆడికి భయపడి వీడు సొంత కూతుర్ని అబ్బాయిలా పెంచుతున్నాడు కుమారుని కాస్త కుమారుని పెట్టి పెంచుకున్నాడు ఎక్కడ చూస్తే తినేస్తాడని ఆడు చూడు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నావు ఈయన చూసి ఈయన తయారకూడదని ఫ్యూచర్ లో నేను తీసుకొచ్చానండి ఆఖరికి నా అమ్మ నాన్నకి నేను పుట్టగానే నాన్న 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 నాకు చెల్లి కావాలంటే ఈయన చూసి మా నాన్న ఆపరేషన్ నేను చేసుకున్నాడు నువ్వు పుట్టగానే మీ అమ్మ చనిపోయింది మీ నాన్న చెల్లి ఎలా తీసుకొస్తాడు మా అమ్మ పోతే మా నాన్న కదా ఈరోజు సాక్షిని చెప్తాను నీకు ఊర్లో పంపిస్తాను నిన్ను రామప్రసాద్ ఏంటో సాక్షి చెప్తానంటావు సాక్షిని చెప్తాను ప్లీజ్ సాక్షి చెప్పొద్దురా నా బ్రతుకు ఏం చేశారు నువ్వు నాకు ఏం చేశావు చెప్పేందుకు నువ్వు చిన్నప్పుడు పక్కన లక్ష్మి ప్రేమిస్తే నీకు హెల్ప్ చేయడం కోసం నేను ఎంత కష్టపడ్డారా ఏం హెల్ప్ చేశారా నువ్వు ప్రపోజ్ చేయడానికి ఇష్టపడి నేనే కదా వెళ్ళి ప్రపోజ్ చేశాను అమ్మాయికి నేను ప్రపోజ్ చేయలేకపోతున్నా నీకు హెల్ప్ చేయాలంటే నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేస్తే నీకు సెట్ అయిపోయింది అందుకే కదా సంవత్సరం వదిలేశాను తర్వాత ఏంటి సంవత్సరం అయిపోయింది వదిలేసాగా సంవత్సరం అయినా వదిలేసావు అరే సెంటర్ ఫ్రెష్ కవర్ సేపే ఫ్రెష్ ఉంటదిరా బయటకు వస్తే ఉండదు ప్రెసిడెంట్ గారు రావాలండి పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు రఘుప్రసాద్ గారికి రఘుప్రసాద్ గారికి రఘుప్రసాద్ గారికి అబ్బా రఘుప్రసాద్ ఎవర్రా పక్కూరు ప్రెసిడెంట్ ఆడు ఏం జరిగిందిరా పడిపోయింది ఇక ఊర్లో సమస్యలు అని చెప్పండి ఊరికి కరువు వచ్చిందండి రాత్రి పంసెట్కి వచ్చామని అయ్యగారు కరువు అంటే అమ్మాయి కాదండి అబ్బాయితో నేను చేయను అది కాదండి మరి ప్రాబ్లం అండి ప్రాబ్లమా సరే ఇంతకీ పంచాయతీ దేని పెట్టారు ఏం జరిగింది చెప్పు మాడుతోటే తీసుకెళ్ళానండి అది నేను లేని టైంలో చేస్తే నేను చేయాలి కదా అన్యాయం ఇది న్యాయం ఎవడంతకి చేసింది ఈడనండి యారా నేను లేని టైం చూసి నా ఆడ కూతురికి అన్యాయం చేస్తావా అయ్యో బాబు సారీ అండి మీ కూతురుని తెలియ చేశాను నేను నా కూతురు కాదు అది నా కూతురు నా ఆడ కూతురు అని చెప్తున్నాను అది కాదండి మరి కొడతారండి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి ఏం జరిగింది అసలు నేను చెప్తాను చూడండి యాక్టీస్ గా ఏమా నువ్వేం చేస్తున్నావు రోజు మామిడితోటలో చెయ్యి ఏం రాస్తారు 7 సంగతులు ఇలా లాక్కెళ్ళిపోయానండి సార్ పట్టుకెళ్ళిపోతున్నాడు నా ముందే అమ్మాయిని మీ ముందు ఎక్కడండి యాక్కెళ్ళేగా నా ఆడ కూతురు చేయి పట్టుకుని అన్యాయం చేసినందుకు ఇప్పటికిప్పుడు నిన్ను కట్టుబట్టలతో బయట పంపించేస్తాను రా అయ్య బాబో ఇప్పుడు పట్టుబట్టలు అంటే చాలా కాస్ట్లీ అండి మనం ఎక్కడ కొంటాం అయ్యగారు మీరే నాకు ఏదో ఒకటి చేయండి అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పండి నాకు ఏమండి మీకు క్లియర్ గా చెప్తాండి రత్తాలు ఏమండి అసలు ఈ అమ్మాయి నేను ఎందుకు పట్టుకున్నానంటే మనం ఇదే చేత్తోని ఎమ్మెల్యే గారికి దండం పెడతాం ఇదే చేత్తో మన ప్రెసిడెంట్ గారికి ఓటేస్తాం ఇదే చేత్తో మన ప్రెసిడెంట్ గారు నెక్స్ట్ కూడా ఓటేసి గెలిపించాలి ఆ తర్వాత ఎమ్మెల్యే ఏం చేయాలి ఆ తర్వాత ఎంపీని చేయాలి ఆ తర్వాత మినిస్టర్ని చేయాలి ఆ తర్వాత సీఎం అవ్వాలి ఆ తర్వాత నరేంద్ర మోడీ అవ్వాలి ఆ తర్వాత మీరు అమెరికా ప్రెసిడెంట్ ఒబామా అవ్వాలి అని చెప్పని ఇంత దీనికోసం చేయబట్టుకున్నారు సార్ మీరు ఒబామా సార్ ఒబామా కలల చిరునవ్వులతో కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా ఆయన ఓమైతే నేనేట్రా నువ్వేరా మోడీ అప్పుడు నేను మోడీనా నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఎంపీ మినిస్టర్లు అందరూ అందుకోసం సార్ నేను అమ్మాయి సార్ ఆడు కన్నింగ్ అండి ఆడు మొత్తం టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు సార్ అయ్యగారు మీరే నాకు ఏదో ఒకటి చేయండి అయ్యగారు ఆడు చేశాడు కదా మళ్ళీ అందరూ చేయమంటావు నువ్వు పక్కన నుంచి ఊర్లో మగవాళ్ళు ఎవరో
సార్ రాత్రిపూట నిద్ర పోవట్లేదు సార్. పగల పడుకోమనొచ్చుదా? అది కాదు సార్, ఈ ఆడకూతులు చూడండి సార్, ఈవిడికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 16 సంవత్సరాలు. ఆడికి భయపడి తలకు పెయింట్ వేసుకొని తిరుగుతుంది సార్. ఏం వదలవా? ఎప్పుడు మారుతారు నీ బుద్ధి? ఏంటి సార్ ప్రతిసారి ఇలానే తిడతారు? ఒక పంచేరా, ఇప్పటికిప్పుడు నా ఆడ కూతురికి అన్యాయం చేసినందుకు 50 కొరడా దెబ్బలు కొట్టుకోరా. ఎరా ఆపేసండి. మిగతా 49 కొరడాలు తండ్రి కొట్టుకుంటా. కట్టా తాళి. ఏంటి సార్ తాళి కట్టేది? అసలు ఏదో కరెక్ట్ తెలుసుకోకుండా ఎందుకు పట్టుకున్నావు? మనం అయ్యగారిని దేవుళ్ళ పూజిస్తాము, అదే చేతులతో అయ్యగారికి మన అందరి చేతులు కలిపి గుడి కట్టాలి. తిరుపతి 7 కొండల స్వామికి 7 కొండలే ఉన్నాయి. మనం పక్కూర్లో ఇంకో కొండ ఎన్ని తెచ్చుకొని 8 కొండలు పెట్టి కడతాము, దానికి ఎక్సిలేటర్ పెడదాము, దానికి ఏసీ పెడదాము అని చెప్పి ఎంత ఆలోచించి మీకు గుడి కట్టాలనుకుంటే మీరు నన్ను శిక్షిస్తారా? అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, అతని సొంతం మరమరి కల వైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం. ఇదంతా తూచ్. నువ్వెంత గుడి కట్టినా ఎంత ఆరాధించినా అమ్మాయికి అన్యాయం చేశావు కాబట్టి కట్టా తాళి. ఏదో అన్యాయం చేశాడు, పంపు సెట్ తీసుకెళ్ళి చెప్పాగా. అవును, పంపు సెట్ లోపలికి తీసుకెళ్లాడు, ఇంకా లోపలికి తీసుకెళ్లాడు. నీ గాజులు ఎంత అని అడిగాడు. గాజులు ఎంత అని అడిగాడా? అన్యాయం ఏంటి అదేనా? అవును. కేసు దానికి పెట్టావా? అవును, వాడు ఏం చేయట్లేదు. అంటే లాస్ట్ ఇయర్ రత్తాలను తీసుకెళ్ళావు లోపలికి, అప్పుడు ఏం చేయలే. తర్వాత నరసమ్మని తీసుకెళ్ళావు లోపలికి. అంటే నువ్వు టేక్ చెక్క. నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, కాకపోతే ఊర్లో మంచి మగాడు మంచి రసికుడు అని పేరు తెచ్చుకోవాలని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటి కేసులు నేనే. నాకు అబ్బాయిలంటే బాగా ఇష్టం. యాక్చువల్ గా నేను ఎప్పటి నుంచి అంతే. మరైతే మన ఇద్దరం వీడు ఎలా ఉన్నారు అసలు? కొరుక్కు తినేయాలని ఉంది. సుడిగాలి సుధీర్ ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఈ రోజు క్లారిటీ వచ్చింది సుధీర్ అంటే ఏంటో. ఓహో, మొత్తానికి నాగ్ బాబు సార్ కూడా చెప్పేశారు. అబ్బా చాలు వెళ్ళండి రా, నీ చూడలేకపోతున్నాము. సో నాగ్ బాబు సార్ లాస్ట్ లో ఏంటి చండాలంగా ముందే బాగుంది, మంచి పేరు. అది మరి ఎక్కువ అయిపోతుంది సార్, అదే బెటర్, వైరల్ అయిపోతుంది. మరి ఇది వైరల్ అవ్వదా? ఇది కొంచెం పర్లా ఏం లేదు మాట, పోలే మంచోడి ఉంటది. ఇప్పుడు అబ్బాయిల ఫాలోయింగ్ పెరుగుతుంది సార్, అమ్మాయిలు కాక. బాగుంది, గుడ్. మధ్య మధ్యలో అతన్ని మెచ్చుకొని ఒబామా అయిపోతావు, మోడీ అయిపోతావు అనగానే మన అత్తారింటి దారేది RR కొట్టి బాగుంది.